నమస్తే. దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ అనలిస్ట్ తురగ శ్రీరామ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఏఆర్ రెహమాన్ కి సంబంధించి ఒక ఇష్యూ వైరల్ అవుతుంది. సో అంటే ఇన్నాళ్ళు కూడాను ఆయన అన్ని భాషల్లోని కూడా ఆల్మోస్ట్ అంటే తమిళ, తెలుగు అన్నిటికీ సంబంధించి కూడా ఆయన మంచి సాంగ్స్ అందించారు. అందరికీ కూడా అందరూ ప్రోత్సాహాన్ని అందించారు అనే ఒక ఉద్దేశం అయితే ఉంది. అందరికీ తెలుసు ఆ విషయం. మరి ఇప్పుడు ఆయన కొత్తగా మరలా నాకు మతానికి సంబంధించి ఒకటి మాట్లాడుతూ అవకాశాలు రాలేదు, అందుకే ఇవ్వలేదు అని చెప్పేసి అన్నారు. సో దీన్ని మీరు ఎలా ప్రస్తావిస్తారు సార్? అసలు మీ అభిప్రాయం ఏంటి దీని మీద? అంటే ఈ రెహమాన్ అనే ఆయన దగ్గర ఎప్పటి నుంచో లోపల ఉన్న హిడెన్ ఎజెండా బయటకు తీసాడు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు కొత్తగా ముస్లిం అవ్వలేదు ఆయన. ఒరిజినల్ గా ఆయన హిందువే. ఒరిజినల్ గా ఆయన హిందువు, దిలీప్ ఆయన పేరు. ఆ తర్వాత మతం మారి రెహమాన్, అల్లా రఖా రెహమాన్ ఏదో అయ్యాడు. సరే, అతను ఈ రోజు కొత్తగా ఎవరో నన్ను తొక్కేస్తున్నారు మతం బట్టి అంటే అసలు ఇతను ముస్లిం, అతను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యేసరికి ముస్లిం గానే ఉన్నాడు. హిందూగా అతని దిలీప్ గా మ్యూజిక్ డైరెక్టర్ దిలీప్ కాదు, అతను మ్యూజిక్ డైరెక్టర్ అయ్యేసరికి రెహమాన్. మరి ఆ రోజున్న మరి ఇదే భారతదేశం, ఇదే బాలీవుడ్, ఇదే టాలీవుడ్, ఇదే తమిళ సినిమా ఇండస్ట్రీ అతను నెత్తి మీద పెట్టుకున్నాయి. మరి ఆ రోజు మాట్లాడలేదు, చక్కగా ఎంజాయ్ చేశాడు. ఈ రోజు లండన్ లోను, లాస్ ఏంజలీస్ లోను, ఎక్కడెక్కడో బోళ్ళన్ని విలాసమైన బంగ్లాలు కూడా కొనుక్కున్నాడు అంటున్నారు. కొన్ని వందల కోట్ల రూపాయలకి ఆస్తిపరుడు, వేల కోట్ల రూపాయలకి ఆస్తిపరుడు అయ్యాడు. ఇన్ని చేసి అంతా అనుభవించేసిన తర్వాత ఇప్పుడు ఇది మాట్లాడుతున్నాడంటే ఇప్పుడు అతను హిడెన్ ఎజెండా ఏదో బయటికి తీసినట్టుగా అనిపిస్తాం. ఎందుకంటే ఈ భారతదేశానికి వ్యతిరేకంగా, హిందుత్వానికి వ్యతిరేకంగా అతను ఏదో హిడెన్ ఎజెండా పెట్టుకున్నాడేమో అని మాకైతే అనిపిస్తుంది. కారణం ఏంటంటే అతను ఎవరికి ఇంటర్వ్యూ ఇచ్చాడంటే ఇండియా ఛానల్స్ వేటికి ఇచ్చింది ఇంటర్వ్యూ. ఇచ్చింది ఎవరికి ఇచ్చాడు ఇంటర్వ్యూ? బీబీసీకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ బీబీసీకి ఇంటర్వ్యూ ఇవ్వడం మాత్రమే కాకుండా ఆ జర్నలిస్ట్ ఎవరు అంటే ఆ రషీద్ రెహన్ ఏదో ఉంది అతని పేరు. అతను పాకిస్తాన్ జర్నలిస్ట్, పాకిస్తాన్ సంతతికి చెందిన జర్నలిస్ట్. అంటే ఇతని ఎజెండా చూడండి ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ఒక పాకిస్తాన్ జర్నలిస్ట్ కి, అది కూడా బీబీసీ ఛానల్ కి, అంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ చూడాలి ఇతను చెప్పే మాటలు. ఎందుకంటే ఆస్కార్ వచ్చింది ఇతనికి. ఇతను ఏం మాట్లాడినా కూడా ప్రపంచం అంతా చూస్తుంది. ఈ రోజు దాన్ని అడ్డం పెట్టుకుని అతని హిడెన్ ఎజెండాని ఈ రోజు బయటికి తీసుకొచ్చినట్టున్నాడు. భారతదేశానికి వ్యతిరేకంగా హిడెన్ ఎజెండాని బయటికి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నట్టున్నాడు. లేకపోతే కనుక తనకి కనుక ఒకవేళ ఏమన్నా తగ్గినాయి అంటే ఎందుకు తగ్గినాయి అతనికి? నువ్వు ఇంతకు ముందంతా కూడా నిన్ను నెత్తి మీద పెట్టుకున్నప్పుడు నీ కళ్ళు నెత్తికెక్కినాయి. ఈ కళ్ళు నెత్తికెక్కి ఒక్కొక్కళ్ళ దగ్గర ఎంతంత రెమ్యునరేషన్ వసూలు చేశాడు ఈయన. మిగతా మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ 10 రూపాయలు వసూలు చేస్తే ఇతను 100 రూపాయలు వసూలు చేశాడు. అది కాకుండా ఇండియాలో నేను రికార్డింగ్ చేయలేనివాడు, నేను వెళ్ళి ఇంగ్లాండ్ లో చేస్తాను, లండన్ లో చేస్తాను రికార్డింగ్, లైవ్ రికార్డింగ్ చేస్తానని చెప్పి అక్కడ కూర్చునేవాడు. సినిమా ఓ పక్కన రెడీ అయిపోయినా ఇతను మ్యూజిక్ ఇచ్చేవాడు కాదు, ఆర్ఆర్ ఇచ్చేవాడు కాదు. ఇతని గురించి సినిమాలన్నీ లేట్ అయిపోయాయి. అన్ని అంత అతను చాలా ఇబ్బందులు పెట్టాడు ప్రొడ్యూసర్లని, డైరెక్టర్లని. సరే, ఆ రోజున అతనికి డిమాండ్ మార్కెట్ లో ఉంది కాబట్టి భరించారు. ఈ రోజు అతను రొటీన్ మ్యూజిక్ చేస్తున్నాడు. ఎప్పుడు చూసినా అదే మ్యూజిక్. మీరు ఇప్పుడు ఉన్న మ్యూజిక్ కూడా మీరు అలా చెవులో పెట్టుకోగానే ఇది రెహమాన్ మ్యూజిక్ అని చెప్పేస్తారు. అంటే రెహమాన్ ఫస్ట్ లో కొట్టిన మ్యూజిక్ చేసిందో ఈ రోజు అదే కొడుతున్నాడు అని అర్థం. అంటే వెరైటీ లేదు, సేమ్ ట్యూన్లు సేమ్ వినపడుతున్నాయి, ఆ ఫ్లాప్ అవుతున్నాయి అవన్నీ కూడా. అలాంటప్పుడు నీకు వర్క్ రాలేదు. నువ్వు దాన్ని వర్క్ నీకు రావాలంటే నీ ట్యూన్లు మార్చుకోవాలి, నీ నాలెడ్జ్ ని మార్చుకోవాలి. ఇప్పుడున్న కొత్త ట్రెండ్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్ కి తగ్గట్టుగా నువ్వు మారాలి. ఇవన్నీ చేయబోబట్టి నిన్ను పక్కన పెట్టారు. ఆ విషయాలన్నీ గ్రహించకుండా నన్ను ఏదో బాలీవుడ్ పక్కన పెట్టేసింది, లేదంటే కనుక నేను మా ముస్లింని కాబట్టి నన్ను పక్కన పెట్టేసింది అంటామంటే ఇది ఖచ్చితంగా హిడెన్ ఎజెండా. ఇది హిడెన్ ఎజెండా అని ఇంకొకటి కారణం అంటానికి ఇంకొక కారణం ఏంటంటే ఇతను హిందీకి ఉర్దూ మూలం అని చెప్తున్నాడు. కనీస నాలెడ్జ్ ఉన్నవాడు ఎవరికైనా సరే ఉర్దూకి ఈ దేశానికి సంబంధం లేదన్న విషయం అందరికీ తెలుసు. ఎప్పుడో ఉర్దూ అనేది ఈ దేశానికి రాకముందే హిందీ అనేది దేశంలో ఉంది. ఉర్దూ అనేది ఈ దేశ భాషే కాదు. అలాంటిది ఇతను ఏం చెప్తున్నాడు? బాలీవుడ్ లో ఉర్దూ అనేది హిందీ కన్నా కూడా ముందు నుంచి ఉంది, హిందీకి మూలంగా ఉర్దూ ఉందని చెప్తున్నాడు. అంటే ఇతను హిడెన్ ఎజెండా బీబీసీలో ఒక పాకిస్తానీ జర్నలిస్ట్ కి ఇస్తున్న దాంట్లో హిందీ కన్నా ఉర్దూ అని చెప్తున్నాడంటే ఇతని ఎజెండా ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. అది కాకుండా ఇతను రాజకీయాన్ని కూడా దీంట్లోకి తీసుకొచ్చాడు.
ఉమ్, రాజకీయాలతో దీనికి ఏం సంబంధం? ఏదైనా ఉంటే బాలీవుడ్ లో ఆ ప్రొడ్యూసర్ అని ఇవ్వలేదు, ఈ ప్రొడ్యూసర్ ఇవ్వలేదు, ఇలాంటి ఏదో మాట్లాడితే ఓకే. అవును. కానీ ఏదో ఒక పార్టీ వచ్చిన దాని వల్ల ఇప్పుడు ఈ గత 8 ఏళ్లుగా పార్టీ ప్రభుత్వాలు మారినాయి, అప్పటి నుంచి నన్ను టార్గెట్ చేశారని చెప్తున్నాడు. ఉమ్, నిన్ను టార్గెట్ చేస్తే నువ్వు అసలు ఎవడివి? అసలు నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ ఒక మ్యూజిక్ డైరెక్టర్. నీకన్నా అక్కడ 3 ఖాన్లు ఉన్నారు, వాళ్ళని ఎవరిని ఏమి టార్గెట్ చేయలేదు ఎవరు. ఉమ్. ఈ రోజు కూడా ఆ 3 ఖాన్లు వాళ్ళు హీరోలు, పెద్ద హీరోలుగా ఉన్నారు. మరి ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు ఏమి చిన్న హీరోలు అయిపోలేదు కదా, ఇంకా పెద్ద హీరోలుగానే ఉన్నారు కదా. నువ్వు ఒక మ్యూజిక్ డైరెక్టర్, నీ గురించి అసలు ఎవడు ఆలోచిస్తాడు? అసలు ఒక ప్రభుత్వ స్థాయిలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఆలోచించి అతను తొక్కేయాలన్న ఆలోచన ఉంటుందా? సో అంటే ఎందుకు ఇతను సార్ అంటే కావాలని ఒక హిడెన్ ఎజెండాని బయట తీసుకొస్తున్నాడు. అంటే అది అది ఒక పర్సనల్ అజెండాతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడా, లేకపోతే ఇంకెవరైనా ప్రోద్బలంతో వెనుకుండి మాట్లాడిస్తున్నారు అని అనుకోవచ్చా? ఎందుకంటే పొలిటికల్ గా ఇంటర్ఫీరెన్స్ ఇవ్వడానికి ఇప్పుడు ఆయనకి మీరు అన్నట్టుగా ఎగ్జాక్ట్లీ ఆ ఖాన్ అనే పేరుతో చాలా మంది యాక్టర్స్ కూడా హిందీ మూవీస్ లో ఆల్మోస్ట్ యాక్టర్స్ అందరూ కూడా ఆ పేరుతోనే ఉంటూ ఉంటారు. సో ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తూనే ఉన్నాయి, అందరూ కూడా మంచి స్థాయిలోనే ఉన్నారు, ఒక హై రేంజ్ దీనిలోనే ఉన్నారు ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా. సో ఈయన ఎందుకు పర్టికులర్ గా ఇప్పుడు ఎందుకు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు అని ఏ రకంగా మనం దాన్ని తీసుకోవచ్చు అంటారు? అదే అండి, ఇప్పుడు ఇతన్ని ఒకటి ఎవరో వాడుకుంటున్నారు. నేను అందుకే నిన్న రిలీజ్ చేసిన నేను వీడియో రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో కూడా చాలా క్లియర్గా చెప్పాను. ఉమ్, ఖచ్చితంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు దీని మీద దృష్టి పెట్టాలి. ఇతను హిడెన్ ఉమ్, ఎజెండా తోటి మాట్లాడుతున్నాడు. ఇతని మీద కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాలి. అసలు ఇతను ఎందుకు మాట్లాడుతున్నారు, ఇతను ఎవరు, ఇతను వెనకాల ఎవరున్నారు అన్న దాని గురించి. ఉమ్, ఎందుకంటే ఇప్పుడు మొన్నటి దాకా అంటే బిజీగా ఉన్నాడు, డబ్బులు సంపాదించుకునే కార్యక్రమంలో ఉన్నాడు. ఇప్పుడు ఖాళీ అయ్యాడు కాబట్టి ఇప్పుడు ఈ హిడెన్ ఎజెండాని బయటికి తీసుకొచ్చాడు. ఇతను వెనకుండి ఖచ్చితంగా ఎవరో నడిపిస్తున్నారు. లేదంటే బీబీసీ వచ్చి ఇప్పుడు అర్జెంట్ గా ఈ టాపిక్ మీద మాట్లాడాల్సినంత అవసరం లేదు. అవును. బీబీసీ వచ్చి, అది కూడా పాకిస్తాన్ జర్నలిస్ట్ వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఉమ్, బీబీసీలో ఇండియన్ జర్నలిస్టులు 3 మంది ఉన్నారు, అవును. వాళ్ళు ఎవరైనా మాట్లాడొచ్చు. కానీ పాకిస్తానీ జర్నలిస్ట్ వచ్చి మాట్లాడారంటేనే ఇదంతా కూడా ఒక గూడు పుటాన్ని ఏదో నడుస్తుంది అనేది మాకు అనుమానంగా ఉంది. ఉమ్, ఎందుకంటే అసలు వీళ్ళ తల్లి గారు కూడా ఈ హిందుత్వానికి పూర్తి వ్యతిరేకి. ఎందుకంటే ఒక ఉమ్, తమిళ సంబంధించిన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన అతను స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. నేను వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మగారు నన్ను నా బొట్టు తీసేసి లోపల రమ్మన్నారు. ఉమ్, వాళ్ళ అమ్మ కూడా హిందువే, కానీ ఈ మతం మారిన తర్వాత ఎలా తయారైపోయారో చూడండి. ఎవరు కూడా ఏ సినిమా ప్రొడ్యూసర్ కూడా హిందూ ప్రొడ్యూసర్ అయిన వాడు ఆ రెహమాన్ తో మ్యూజిక్ చేయించుకుంటే నువ్వు మా దగ్గరికి వచ్చినప్పుడల్లా బొట్టు పెట్టుకు రావాలని ఎవడు చెప్పలా. అవును. కానీ ఇతని ఇంటికి ఇంకో మ్యూజిక్ డైరెక్షన్ కోసం వర్క్ పని మీద వెళ్తే నువ్వు మొహానికి బొట్టు తీసిరా అని మాట్లాడారంటే వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, ఏ స్థాయిలో మతతత్వ ఎజెండాతో ఉన్నారు, తల్లి గాని కొడుకు గాని అనేది మనకు అర్థం అవుతుంది. సో ఆ ఎజెండాని ఇప్పుడు ముందుకు తీసుకొచ్చినట్టు కనబడుతోంది. అవును. ఇంకొకటి ఏంటంటే దీంట్లో కంగనా రనౌత్ విషయం ఒకటి బయటకు వచ్చింది. ఇప్పుడు కంగనా రనౌత్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆవిడ నేను ఒక సినిమా తీస్తాను అని చెప్పి మ్యూజిక్ డైరెక్టర్ గా అతను పనిచేయమంటే నేను చెయ్యను అన్నాడు. ఉమ్, ఎందుకని? ఎమర్జెన్సీ. ఆ సినిమా పేరు ఎమర్జెన్సీ. ఉమ్, ఆ ఎమర్జెన్సీ సినిమా అంటే ఇందిరాగాంధీ టైంలో ఎమర్జెన్సీని విధించారు కదా, అవును. దానికి సంబంధించింది. అందుకని దానికి వ్యతిరేకంగా ఇతను పనిచేయను అన్నాడు. ఉమ్, అంటే ఇతని ఎజెండా ఏంటి? ఆ మొత్తం అందరినీ అప్పుడు అందరూ జైల్లో పెట్టారు. దేశవ్యాప్తంగా ఉన్న అందరినీ కూడా జైల్లో పెట్టారు. అవును. దాన్ని కరెక్ట్ అని ఇతను చెప్తున్నాడా? ఉమ్, ఇతని ఎజెండా అదా? లేదా ఈ అమ్మాయి కంగనా రనౌత్ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటుంది, హిందుత్వం గురించి మాట్లాడుతూ ఉంటుంది. సో ఉమ్, అలాంటి అమ్మాయి తీస్తున్న సినిమా చేయను అని చెప్పాడంటే హిందూ వ్యతిరేకి ఎవరు? హిడెన్ ఉమ్, ఎజెండాతో పనిచేస్తున్నది ఎవరు? నువ్వు ఒక కంగనా రనౌత్ చేస్తోంది కాబట్టి నువ్వు ఆ సినిమా చేయనన్నావంటే అసలు అణగదొక్కుతున్నది బాలీవుడ్ ఒక ముస్లిం గా ఉన్న హిందూ అణగదొక్కిందా? నీకు ఆఫర్ ఇస్తే నువ్వు హిందూ అమ్మాయి ఎందుకు పైకి రావాలన్న ఉద్దేశంతో నువ్వు మ్యూజిక్ చేయనని చెప్పి నువ్వు అణగదొక్కే ప్రయత్నం చేసావా? ఉమ్, ఈ రెండిట్లో తేడా క్లియర్ కనబడుతోంది కదా. ఇంకొక విషయం ఏంటంటే చావా సినిమా అనేది ఔరంగజేబు చేసిన దాష్టికాల గురించి ఆ సినిమా తీస్తే అది ఉమ్, ఒకళ్ళకి వ్యతిరేకంగా, కమ్యూనిటీకి వ్యతిరేకంగా అని మాట్లాడాడు ఇతను. అవును. అంటే ఏంటి? నిన్నటి దాకా ఆ ఏదైతే ఔరంగజేబు చేసిన దుష్కర్మలు ఉన్నాయో వాటన్నిటిని ఇతను సమర్థిస్తున్నాడని అర్థం. ఉమ్, అక్కడే మీకు తెలిసిపోవట్లేదు ఇతని హిడెన్ ఎజెండా ఏంటి అనేది. అవును. వాస్తవాల్ని చెప్తే బయటికి వాస్తవాల్ని ప్రపంచానికి తెలిసేలాగా చేస్తే వీళ్ళకి నచ్చట్లా. ఉమ్, వీళ్ళ హిడెన్ సార్. ఎజెండాకి అది అడ్డుపడుతుంది. అందుకని ఇప్పుడు హిడెన్ ఎజెండాని వీళ్ళు బయటికి తీసుకొస్తున్నారు. ఉమ్,
సార్ ఈయన ప్రస్తుతానికి అయితే ఆయన మాట్లాడిన మాటలు అంటే ఒక వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి నేను భావ వ్యక్తీకరణ చేశాను, దాన్ని రాంగ్ గా పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారు, ఐఎమ్ ఇండియన్, నాకు భారతదేశం అంటే గౌరవం ఉంది అని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది సార్ రీసెంట్ గా. అవును, ఇప్పుడు నాలాంటి వాళ్ళందరం అతన్ని అసలు మొత్తం బ్యాన్ చేయమని చెప్పాము. నిజంగా అతన్ని తమిళ ఇండస్ట్రీ, బాలీవుడ్, ఇప్పుడు టాలీవుడ్ లో ప్రతి సినిమా నుంచి అతను తీసేస్తే అతని పరిస్థితి ఏంటి? రామాయణ సినిమాకి అతను చేస్తున్నాడు. రామాయణ సినిమా చేయడానికి నీకున్న అర్హత ఏంటి అసలు? నువ్వు ఓ పక్కనేమో నీ హిడెన్ ఎజెండా తోటి బయటికి మాట్లాడుతున్నావు, మతతత్వ ఎజెండాతో నువ్వు మాట్లాడుతున్నావు. అలాంటి వాడి నువ్వు రామాయణం సినిమా చేయడానికి నీకు అర్హత ఉందా? నువ్వు అవన్నీ వద్దనుకునే కదా, హిందుత్వం అవన్నీ వద్దనుకుని, రామాయణం వద్దు, రాముడు వద్దనుకునే కదా నువ్వు ముస్లిం దాంట్లో ఇస్లామిక్ మతంలోకి మారావు నువ్వు. మరి ఇప్పుడు రామాయణం సినిమా చేస్తున్నావు, నీకేం అర్హత ఉందని మేము చెప్తున్నాం, మేము అడుగుతున్నాం. ఇప్పుడు అతను మాట్లాడిన తర్వాత అతను తీసేయమని చెప్తున్నాం, రామాయణం నుంచి పెద్ద సినిమా నుంచి అతను తీసేయండి అని చెప్తున్నాం. లేకపోతే కనుక అసలు అతన్ని మొత్తం బ్యాన్ చేయమని చెప్తున్నాం. అతను ఇప్పుడు భయపడ్డాడు, ఎందుకంటే ఇదంతా మొదటికే మోసం వచ్చేలాగా ఉంది, ఇప్పుడు వచ్చే 1-2 సినిమాలు కూడా రాకుండా పోతాయి అన్న భయంతో ఈ రోజు మళ్ళీ సర్దుకున్నాడు. ఎందుకంటే కేంద్ర మంత్రుల దగ్గర నుంచి స్పందించారు ఈ విషయంలో, చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నాను. ఈవెన్ ముస్లింలుగా ఉన్న వాళ్ళు, బాలీవుడ్ లో ముస్లింలుగా ఉన్న వాళ్ళు కూడా, మాకేం అలా అనిపించలేదు, మాకేం ఆ వివక్ష ఏం లేదు అని చెప్పి ఈ రోజు అతనికి ఎగనెస్ట్ గా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి కూడా ఇప్పుడు మాట్లాడితే కనుక, ఇతనికి సపోర్ట్ గా మాట్లాడితే కనుక వాళ్ళకి కూడా నౌకలు చెల్లిపోతాయి బాలీవుడ్ లో. అందుకని చెప్పి వాళ్ళు కూడా ఇతన్ని కాదు, కరెక్ట్ గానే ఉంది, అంతా బానే ఉంది అని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. అంటే ఇతను హిడెన్ ఎజెండా అని వాళ్ళు ఒప్పుకోవట్లేదు. సో అంటే ఎందుకంటే ఇంతకు ముందు ఈ మాట ఇతన్ని అంటే ఇతన్ని ఈ రోజు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బాలీవుడ్ లో ఇతన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు ఒకప్పుడు హిందూ వ్యతిరేక ఎజెండాతో మాట్లాడిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఈ రోజు ఇతన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు కూడా ఒక టైంలో హిందుత్వానికి వ్యతిరేకంగా ఎజెండా పెట్టుకుని ఇస్లామిక్ ఎజెండాని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా వాళ్ళకి గుణపాఠం వచ్చింది, గుణపాఠం వచ్చి బుద్ధి వచ్చింది. ఇప్పుడు ఇతను మాట్లాడుతుంటే ఇతనికి కాదు బాగానే ఉంది ఇక్కడ అంతా అని చెప్తున్నారు. అంటే ఆ రోజు తప్పు తెలుసుకున్నారు, కొంతవరకు తప్పు తెలుసుకున్నారు. అందువల్ల ఇతనికి ఏమాత్రం సపోర్ట్ రావట్లా. బాలీవుడ్ లోనే ముస్లింలు, అక్కడ ఉన్న ముస్లింల నుంచి ఇతనికి సపోర్ట్ రావట్లా. అంటే ఇతను ఒక ప్రత్యేక ఎజెండా తోటి ఇతను వెళ్తున్నాడు అనేది మనకి స్పష్టంగా అర్థం అవట్లేదా దీన్ని బట్టి? సో అందువల్ల దీని మీద ఖచ్చితంగా దృష్టి సారించాలి. కేంద్ర నిఘా సంస్థలు కూడా ఇతని మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇతన్ని ఖచ్చితంగా మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీ, అలాగే తమిళ ఇండస్ట్రీ, బాలీవుడ్ మొత్తం కూడా ఇతన్ని బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకొకసారి కనుక ఇలా మాట్లాడితే. ఎందుకంటే ఇప్పుడు సరే ఆల్మోస్ట్ క్షమాపణ చెప్పాడు అనుకోండి, చెప్పాడు కాబట్టి ఓకే. కానీ మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి ఎజెండా కనుక ఇతను తీసుకుంటే మాత్రం ఇతను పూర్తి స్థాయిలో బ్యాన్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. రైట్ సార్. అంటే ఆయనకు కూడా ఒక అవగాహన ఉండాలి. ఎందుకంటే ప్రస్తుతము మన ఇండియాలోని చొరబాటుదారులు ఎక్కువగా ఉన్నారు. అలాగే ఉగ్రవాదులు, తీవ్రవాదులు అనే చర్యలు, మత కల్లోలాలు ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా పెరుగుతూ ఉన్నాయి అనేది కూడా భారీ ఎత్తున డిస్కషన్స్ జరుగుతూ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇలాంటి టైంలో ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కాంట్రవర్సీ అవుతుంది ఖచ్చితంగా అనే ఐడియా ఆయనకు ఉండాలి. మరి ఉండి చేశారా, లేకుండా చేశారా, మీరు అన్నట్టుగా పర్సనల్ ఎజెండా ఉంటే ఇది ఖచ్చితంగా ఇంతటితో ఆగే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే ఇంటెన్షన్ ఉంది అని అంటే అది ఎప్పటికైనా సరే మళ్ళీ ఇంకొక రూపంలో బయటకు వస్తుంది. సో ఖచ్చితంగా అండి, వీళ్ళందరూ కూడా ఇదంతా కూడా విష సర్కిల్ ఒక భాగం. అందులో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కళ్ళు మాట్లాడుతున్నారు, ఒక్కొక్కళ్ళు సైలెంట్ అవుతున్నారు. ఇదంతా ఒక విష సర్కిల్. ముందు ఎవడో ఒకడు మాట్లాడతాడు, ఆ తర్వాత సైలెంట్ అవుతాడు, కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇంకోటి మాట్లాడతాడు. ఇదంతా ఒక విష సర్కిల్. అందులో ఈ రోజు ఇతని పార్ట్ వచ్చింది, ఇతన్ని వాడుకుంటున్నారు. ఇంటర్నేషనల్ ఇస్లామీకరణలో భాగంగా ఇది జరుగుతోందన్న అనుమానాలు మాకు క్లియర్ గా ఉన్నాయి. అందువల్లనే నేను చెప్పేది ఏంటంటే ఇతని మీద ఖచ్చితంగా ఈ నిఘా సంస్థలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే గతంలో మనం చూసాం, అజారుద్దీన్ కూడా ఎలా చేశాడో మనం చూసాం. ఈ దేశం వీళ్ళని అందరినీ నెత్తి మీద పెట్టుకుంటే చివరికి అజారుద్దీన్ అతను తప్పు చేసి అతన్ని ఈ దేశానికి కెప్టెన్ గా చేసాం మనం, అతను నెత్తి మీద పెట్టుకున్నాం. అయినా సరే అతను తప్పు చేసి అతను మ్యాచ్ ఫిక్సింగ్ కి పాల్పడి చివరికి నేను ముస్లిం కాబట్టి అంటున్నారని చెప్పి ఆ రోజు ముస్లిం కార్డుని బయటికి తీసుకొచ్చాడు. అందరూ చీకొట్టిన తర్వాత అతను కూడా తప్పు తెలుసుకున్నాడు. ఈ రోజు మళ్ళీ ఇతను ఇదే పరిస్థితికి వచ్చాడు. ఇలా వీళ్ళందరూ కూడా అంతా బాగున్నంత సేపు వీళ్ళకి అంతా బాగుంది బాగుంటారు. వీళ్ళకి ఏదైనా చిన్న తేడా వస్తే మాత్రం ఈ విక్టిమ్ కార్డుని బయటికి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఒక హిడెన్ ఎజెండాతో చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా మనందరం దృష్టిలో పెట్టుకొని
వీళ్ళతో ఎలా వ్యవహరించాలనేది మనందరం కూడా ఒక కన్నేసి ఉంచాలి వీళ్ళందరి మీద. రైట్ సార్ మీరు అన్నట్టు ఎగ్జాక్ట్లీ కేంద్రం అయితే ఒకసారి దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంది అని అంటూ ఉన్నారు. సో చూద్దాం సార్. ఆయన అయితే మాత్రం ఇవన్నీ జనరల్ గా మాట్లాడినవే అని అన్నప్పటికీ కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. సో ఏం చేస్తారు, ఏం యాక్షన్ తీసుకుంటారు అనేది అయితే వెయిట్ చేయాల్సి ఉంది. థ్యాంక్ యూ సార్.